టు గాసిప్స్ గ్యారేజ్. సర్ ప్రాసెస్ ముగిసింది. ఓటర్ లిస్ట్ రిలీజ్ కాబోతోంది. ఆగస్టులో అంతా సెట్ చేసి సెప్టెంబర్లో లోకల్ ఫైట్ కు షెడ్యూల్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఈలోపే ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ స్థానిక పోరుకు సర్వం సిద్ధమవుతున్నాయి. కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న బీజేపీ కూడా లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. గ్రామ స్థాయిలో తమకు పట్టు లేకపోవడంతో లోకల్ పోరును అస్త్రంగా వాడుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. స్థానిక ఎన్నికల కోసం ఏపీ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? గ్రౌండ్ లెవెల్లో బలపడాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేనా? ఏపీలో అప్పుడే లోకల్ బాడీ ఎన్నికల హీట్. సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం. క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ను స్పీడప్ చేసిన బీజేపీ లోకల్ పోల్స్ ను పార్టీ బలోపేతం కోసం వాడుకోవాలని ప్లాన్. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం కోసం కమలం వ్యూహం. ఏపీలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బీజేపీ. ఎన్నికల సన్నాహాలను స్పీడప్ చేసింది. గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణ, సమన్వయం, వ్యూహ రచన కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. రాష్ట్రం మొత్తాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే 4 జోన్లుగా విభజించి ప్రతి జోనుకు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఎన్నికల నిర్వహణ, సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులతో సమన్వయం వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్న చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని ప్లాన్ చేస్తున్నారు. 8 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో అక్కడ మెజారిటీ సీట్లలో కంటెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక తమ పార్టీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్న నియోజకవర్గాల్లో ముందు నుంచి పార్టీ జెండా మోస్తూ వస్తున్న స్థానిక నేతలను ఈసారి లోకల్ బరిలోకి దించితే ఈజీగా విజయం సాధించొచ్చని వ్యూహాలు రచిస్తున్నారట. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలోని స్థానిక సంస్థల్లో బీజేపీ ప్రాతినిధ్యం ఉండేది. కానీ విభజన తర్వాత పరిస్థితులు మారిపోవడం, గత ఎన్నికల్లో పొత్తులు దెబ్బతినడంతో బీజేపీకి ఆశించిన సీట్లు దక్కలేదు. అయితే ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతున్న బీజేపీ అటు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూనే తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం స్థానిక ఎన్నికలను అస్త్రంగా చేసుకుని క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలపరచాలని చూస్తోంది. ఇందులో భాగంగా జిల్లా, మండల, శక్తి కేంద్ర స్థాయిల్లో పార్టీ శ్రేణులతో సమన్వయం చేస్తూ సమగ్ర కార్యాచరణ రూపొందించారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణ, సమర్థమైన ఎన్నికల నిర్వహణపై సీరియస్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అటు జనసేన, ఇటు బీజేపీది ఇద్దరిది ఒకే ప్లాన్. గ్రామ స్థాయిలో నిర్మాణం లేని తమ పార్టీలకు లోకల్ బాడీ ఎన్నికలను బూస్టర్ డోస్ గా మార్చుకునే ప్లాన్ లో ఉన్నారు. ఈ లెక్కలోనే తమకు బలం ఉన్న చోట పోటీ చేసి తీరాలనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కార్యకర్తల మనోభావాలకు తగ్గట్లుగా ఏపీలో బీజేపీని స్ట్రెంథన్ చేసేలా స్థానిక ఎన్నికలు ఉపయోగపడతాయనేది కమలం పార్టీ నేతల నమ్మకం. ఇప్పటికే స్టేట్ చీఫ్ మాధవ్ క్షేత్రస్థాయి పర్యటనలతో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం చర్యలు స్పీడప్ చేశారు. చాలా కాలంగా కాస్త నిరాశలో ఉన్న క్యాడర్ను రీయాక్టివేట్ చేసేందుకు సరికొత్త కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, మేయర్ సీట్లు గెలవాలి అన్న ఆశ కంటే ఫ్యూచర్కు పునాది వేసేలా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పార్టీకి కమిటీల నియామకాలు పూర్తి చేశారు. కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ లీడర్లను సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంశాలపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారట. లోకల్ పోరులో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిపించుకుని పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. బీజేపీ ఏ ఎన్నికలను లైట్ తీసుకోదు. అన్నిటికీ మించి స్థానిక ఎన్నికల విషయంలో కాస్త సీరియస్ గానే ఉంటారు. భారతీయ జనతా పార్టీ అంటే అర్బన్ ఏరియాల్లోనే బలం ఉంటుందనే వాదన ఉంటుంది. ఏపీలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. మొన్నటి ఎన్నికల్లో 10 సీట్లలో పోటీ చేస్తే 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది.
ఏపీలో 8 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్లు ఓ కేంద్ర మంత్రి పదవి కలిగి ఉన్న బీజేపీ స్థానిక ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాలని ఫిక్స్ అయిందట. ముఖ్య నేతలందరినీ ఎన్నికల ప్రచారంలోకి దించి గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారట. లోకల్ బాడీ ఎలక్షన్స్ ను బేస్ చేసుకుని బీజేపీ రచిస్తున్న వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.